అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ముల్లెటి రామ్మోహన్, పల్మనాలజిస్ట్ అండి. గత 25 సంవత్సరాలుగా రాజమండ్రిలో అనురాగ్ చెస్ట్ హాస్పిటల్ని స్థాపించి ఊపిరితిత్తుల వైద్య నిపుణులుగా ఎంతోమందికి వైద్య సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మన రాష్ట్రాల్లో ఎవరూ కూడా వైద్యం చేయని సమయంలో నేను ధైర్యం చేసి మోర్ దాన్ 25,000 పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. దానిలో 98% సక్సెస్ రేటుతో కేవలం 2,000 రూపాయలతో అందరికీ వైద్యం అందించి ఎంతోమంది ఆరోగ్యం చేకూర్చడం జరిగింది. ఈరోజుకి ఎంతోమంది పేషెంట్లు వచ్చి, డాక్టర్ గారు మీ వలన నేను ఈరోజు ఇలా ఉన్నామండి అని చెప్పి ఎంతో కృతజ్ఞతతో మాకు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, అదే స్ఫూర్తితో ప్రజలందరికీ కూడా కార్పొరేట్ వైద్యాన్ని మధ్యస్థాయి అతి లేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ అర్కా హాస్పిటల్స్ అనేది నేను స్థాపించడం జరిగింది. అర్కా హాస్పిటల్స్ అంటే, అర్కా అంటే సూర్యకిరణాలు మనకి స్వస్థతను చేకూరుస్తాయి. సూర్యకిరణాల వల్లనే మనం ఆరోగ్యంగా ఉండడం అన్నీ జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ హాస్పిటల్కి అర్కా అని పేరు పెట్టి ఈరోజు ఈ అర్కా హాస్పిటల్ని వచ్చే ఆదివారం 21వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మన గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ గారిచే ఈ ప్రారంభోత్సవం చేయించడానికి నిశ్చయించినాం. కాబట్టి వారితో పాటు ఎంపీ గారు, అలాగే ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఊరి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. 200 బెడ్ హాస్పిటల్, దీనిలో అన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజమండ్రిలో ఈ పరిసర ప్రాంతాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్స్లో ఒకటి ఇది. దీనిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాలంటే ముఖ్యంగా కార్డియాలజీ, పల్మనాలజీ, అలాగే నెఫ్రాలజీ, సిటీ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, అలాగే ముఖ్యంగా ట్రామా కేసులు అంటే యాక్సిడెంట్ కేసులు, ట్రామా సంబంధించిన ఈ కేసులు, న్యూరో సర్జరీ, ఈ రకంగా అన్ని రకాల వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. మనము ఈ ఏదైనా పెద్ద సమస్య వస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ, అలాగే వేరే చెన్నై కానీ వేరే చోట్లకి వెళ్ళవలసిన పరిస్థితి ప్రస్తుతం ఈ మన రాజమండ్రిలో ఉంది. కాబట్టి ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి హైదరాబాదులో లభించే వైద్య సేవలకు మించి మనకి ఈ రాజమండ్రిలో కూడా మనం ఇక్కడ అందరికీ ఈ మంచి వైద్య పరికరాలు, మంచి డాక్టర్లు, నిష్ణాతులైన డాక్టర్లు అందరినీ ఇక్కడ మేము అపాయింట్ చేసి అందరి చేత వైద్య సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఈ అవకాశాన్ని త్వరలో మేము ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఇన్సూరెన్స్ స్కీములు అన్నీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్లు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈహెచ్ఎస్ కానీ, ఈఎస్ఐ కానీ, మిగిలిన గవర్నమెంట్ సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు కూడా మేము ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను కోవిడ్ సమయంలో కేవలం 2,000 రూపాయలతో అందరికీ కూడా వైద్యం అందించి అందరూ ఈజీగా రికవర్ అవ్వడానికి నేను నా వంతు సహాయం, నా అంత కృషి నేను ధైర్యం చేసి నేను చేయగలిగాను. కానీ నాకు సొంతగా నేను ఇన్ఫెక్ట్ అయినప్పుడు నేను 20 లక్షలు ఖర్చు పెట్టి హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెనక్కి రావాల్సి జరిగింది. అదే మనకి అన్ని రకాల అందుబాటులో ఉంటే అదే వైద్యం మనం రాజమండ్రిలోనే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నాకు స్ఫూర్తితో మనం కూడా ఎందుకు చేయలేము, ఫ్యూచర్లో ఇటువంటి పెద్ద విపత్తులు ఏమన్నా సంభవిస్తే మనం వేరే చోటికి వెళ్లకుండా మన రాజమండ్రిలోనే అందరికీ వైద్య సేవలు అందించాలనే స్ఫూర్తితో
ఈ ముఖ్యంగా అన్ని స్పెషాలిటీస్ను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడానికి మేము కృషి చేస్తున్నాం. మనం కరోనా సమయంలో చూసాము, ఇది మొత్తం పాండమిక్ ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. అటువంటిదే మళ్ళీ రాదు అని చెప్పడానికి లేదు. మనం ఎన్నో చూస్తున్నాం, స్వైన్ ఫ్లూ అంటున్నారు, ఎబోలా అంటున్నారు. ఇటువంటి వైరస్ల వలన కొంతమంది మరీ కోవిడ్లా కాకుండా ఇది ప్రమాదకరమైన ఈ వైరస్లో ఈ ట్రీట్మెంట్లు కూడా చాలా చిన్న చిన్న ఆసుపత్రుల్లో సాధ్యం కావు. కాబట్టి దీనికి పెద్ద పరికరాలు సెటప్ అంతా అవసరం. మన ఆసుపత్రుల్లో చాలా హైలీ ఎక్విప్మెంట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. 50 పడకల ఐసీయూ మనం ప్రత్యేకంగా ఈ సీరియస్ కేసుల కోసం మేము ఏర్పాటు చేస్తాం. దానిలో చాలా వెంటిలేటర్లు, మిగిలిన ఆక్సిజన్, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ మొత్తం ఎంత కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక మీదట ఏదైనా పెద్ద విపత్తులు కాకపోయినా చిన్న వచ్చినా కూడా వేరే చోట పరిగెత్తాలనే అవసరం మనం లేకుండా మన రాజమండ్రిలోనే కొత్తగా వచ్చే హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్య సేవలు చేయడానికి అన్ని ఎక్విప్మెంట్లతో సిద్ధంగా ఉన్నాయి. దానిలో మనది ముఖ్యంగా ఒకటని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నేను పల్మనాలజిస్ట్ను, అంటే ఊపిరితిత్తుల వైద్య నిపుణుల్ని. నేనే కాక దీనిలో కార్డియాలజీ, న్యూరాలజీ, అలాగే న్యూరో సర్జరీ, అలాగే క్రిటికల్ కేర్ మెడిసిన్ సంబంధించిన డాక్టర్లు, అలాగే ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జను, అలాగే సర్జికల్ ఆంకాలజీ, క్యాన్సర్ సంబంధించిన వైద్యం సంబంధించిన ఇలా ఇటువంటి అన్ని రకాల వైద్య సదుపాయాలు మన ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయండి. అనుభవజ్ఞులైన డాక్టర్లనే మేము తీసుకుని మేము వైద్య సేవలు అందించడానికి చూస్తున్నాము. ఎంత పెద్ద వైద్య సంబంధించిన పరిస్థితి వచ్చినా కూడా మనం వేరే చోటకి హైదరాబాదో, చెన్నైయో, ఢిల్లీయో పరిగెత్తవలసిన అవసరం ఇక మీదట ఉండదని మనం ఇటువంటి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ అన్ని రకాలైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని మన ఆసుపత్రిలో సిటీ స్కాను, ఎంఆర్ఐ, చేత ల్యాబ్, అన్ని రకాలైన అల్ట్రాసౌండ్లు, అన్ని రకాలైన వైద్య పరికరాలు మన ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ధరల్లో మనం ఇక్కడ వైద్య సేవలు అందించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని తమ స్వస్థత చేకూర్చుకుంటారని ఆశిస్తున్నాను.